వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా జీకే వీధి, చింతపల్లి మండలాల్లో పర్యటించిన జిల్లా చీఫ్ జడ్జ్ ఆలపాటి గిరిధర్. సీలేరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఫోక్సో చట్టంపై ఈ ప్రాంత విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఈ ప్రాంత యువతీ యువకులు ఉద్దేశించి అవగాహన చేశారు. ఫోక్సో చట్టం వచ్చిన కేసులు చాలా కఠినంగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ ప్రాంతాలలో పనిచేయుచున్న కమిటీలు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు సమాచారం ఉండాలన్నారు. డ్రగ్, గంజాయి, హ్యూమన్ ట్రాకింగ్లపై ఎంతో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖకు ఆయన తెలియజేశారు. గవర్నమెంట్ ఉద్యోగులు జీతం తీసుకుంటూ పని చేయకపోతే నేరుగా ఆధారాలతో జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి విశాఖపట్నం వారి దృష్టికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వారం 10 రోజులు ఫినిష్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఎలా అర్థమవుతుంది నేను చెప్తాను చూడండి. మా దగ్గర ఒక అతను వచ్చాడు. అతనికి 30 years, ఆ పక్కింటి అమ్మాయి 15 years. ఇతనికి భార్య లేదు. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ప్రెగ్నెంట్ చేశాడు. ఆ అమ్మాయి కూడా తెలిసి సెక్సువల్ యాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ మైనర్ గర్ల్ కదా. మైనర్ గర్ల్ కన్సెంట్ ఇస్తే కన్సెంట్ ఇచ్చినట్టు కాదు, అంటే సమ్మతి తెలిపినా కానీ తెలియక చిన్నపిల్లలు ఇచ్చినట్టు. అతని ఏజ్ ఎంత? 35 years. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, భార్యని వదిలేస్తున్నాడు. ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడు పేరెంట్స్ చూసినట్టున్నారు, అర్థం చేసుకున్నారు, కేసు పెట్టారు. మా దగ్గరికి వచ్చేసరికి ఈ 5-6 సంవత్సరాలకు కేసు వచ్చింది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నేను జడ్జిగా వెళ్ళాను. కేసు సాక్ష్యాలను పిలిచేసరికి ఈ అమ్మాయి ఇచ్చింది, ఇంకో చిన్న పాపను పట్టుకొని వచ్చింది, 4 years. ఈ పాప ఎవరు అని అడిగాం, నాకు తెలియదు కదా. వాళ్ళిద్దరికి సెక్సువల్ యాక్ట్ ద్వారా పుట్టిన పాపట. సో పోలీసులు డిఎన్ఏ టెస్ట్ చేయలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఆ డిఎస్పీని అన్నాం, మీకు 3 hours టైం ఇస్తున్నాం. డిఎన్ఏ టెస్ట్కి మీరు అప్లికేషన్ మూవ్ చేస్తారా, మీరు సేవ్ అయిపోతారు. ఎందుకు? మీరే అప్లికేషన్ మూవ్ చేశారు అని. మీరు మూవ్ చేయలేదా, ఐ విల్ పాస్ ఆర్డర్. అంటే సుమోటోగా కోర్టు తనంతట తాను కానీ ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. పాస్ చేస్తాం అని చెప్పని పక్కన పెట్టాం. వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి డిఎన్ఏ టెస్ట్కి మూవ్ చేశారు. డిఎన్ఏ టెస్ట్లో ఇతన్ని పంపించాం, ముద్దాయిని, ఆ 35 years అతన్ని, తల్లిని, పాపని పంపించాం. ఆ చిన్న పాప వీళ్ళిద్దరికీ పుట్టిన పాప అని డిఎన్ఏ టెస్ట్లో రిపోర్ట్ వచ్చింది. నష్టపరిహారం ఇచ్చాం. ఇది ఇచ్చి కూడా 10 years అయ్యి. ఇతనికి ఆస్తులు ఉన్నాయి, ఇల్లు, పొలం, అవన్నీ రాసుకొచ్చి లాలో ఏంటంటే నేరం ద్వారా నష్టపోయిన మహిళ లేదంటే చంపబడ్డాడు అనుకోండి, అతను చనిపోతే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంటారు. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఈ నేరం ద్వారా తల్లితో పాటు పాప కూడా. వెరీ గుడ్. ఆ లాయర్ గారు చాలా తెలివిగలవాడు. ఇది ముద్దాయి తలుపు లాయర్. అతనికి అర్థమైపోయింది ఇతను కాంపెన్సేషన్ లక్షల్లో ఇస్తాడని. జైలు శిక్ష గురించి ఆర్గ్యుమెంట్ చెప్పటం, ఎందుకంటే ఎలాగో అది పడిపోద్ది అని అర్థమై. కాంపెన్సేషన్ గురించి తక్కువ ఇవ్వాలి, ఇంత ఇవ్వకూడదు. ఇప్పుడు విన్నారా మీరు? సిఐ గారు ముద్దాయి ఆస్తులు అమ్మి నష్టపరిహారం పే చేయించటం చూడండి. సిఐ గారు రేర్ అంటున్నారు. ఇదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అప్లై చేయాలి, చాలా మంది చేయటంలా. సో అతని ఆస్తులు అమ్మి లక్షలు నష్టపరిహారం. తల్లికి, ఆ ఎస్సీ తల్లి కూతురికి, చిన్న పాప 4 years. ఇంకో కేసు చెప్తా. ఇంకో దాంట్లో ఒక అమ్మాయి విజయవాడలో ఒక ఏరియాలో ఉంటుంది అంటే రిపోర్ట్. ఆ పక్కింటి అతను, ఇద్దరు మేజర్స్, 22 years, ఇద్దరు 22, 23. రేప్ కేసు, అది పోక్సో కేసు కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇల్లు మారా, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అబ్బాయిని